ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు గాని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. శ్యామల గారు, మీరు ఈరోజు మాట్లాడుతూ కొత్తగా అధికార ప్రతినిధి బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు మాట్లాడచ్చు, కానీ ఒక హుందాతనంగా, ఒక గౌరవంగా, ఒక సోర్స్తో మాట్లాడితే బాగుంటుంది. ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండరు శ్యామల గారు. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏవేవో కొన్ని మాటలు వాడారు. ఒకటి, మీ నాయకుడు నిజంగా పిల్లికి కూడా బిచ్చం వేయలేదు తన రాజకీయ జీవితంలో. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి, తాను ప్రతిపక్షంలో ఉండి కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి సహాయం చేశారు. అది తెలుసుకోండి. మీకు తెలియకపోతే కొన్ని వివరాలు చెప్తాం. మీరు వివరించండి అని అడిగారు కదా, చెప్తాం. మీ వల్ల, మీ నాయకుల వల్ల, మీ పార్టీ వల్ల అనేక మంది సామాన్యులు వేధింపబడితే వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని హక్కున చేర్చుకొని వాళ్ళకి ఆర్థికంగా ఎన్నో సహాయాలు చేశారు. దాంట్లో తీసుకుంటే శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేసే సమయంలో లోకేష్ గారు ఒక రజిక కులానికి సంబంధించిన ఒక మహిళని మీరు వేధిస్తే మీ పార్టీ వాళ్ళకి అండగా లోకేష్ గారు నిలబడ్డారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒక కుటుంబాన్ని, ఈ విధంగా ఎంతోమందిని మీరు చంపేసి వేస్తే వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారు అండగా నిలబడి వాళ్ళ కుటుంబాలకి సహాయం చేశారు. అవి మాత్రమే కాకుండా 2012లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు చిక్కుకుపోతే అక్కడ తాను ప్రతిపక్షంలో ఉండి కూడా సహాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉండేటప్పుడు అయితే లెక్కలేనన్ని సహాయాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి ఉచితంగా విద్య, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తాను ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో ఆనాడు ఒక ప్రైవేట్ గవర్నమెంట్నే నడిపించాడు. ఆర్థికంగా అక్కడ ఎంతోమందిని పైకి తీసుకొని వచ్చాడు. మహిళలకి ఉచితంగా బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు, అదేవిధంగా స్త్రీ శక్తి ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. అదేవిధంగా ఆరోగ్య రథం పెట్టి ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని 1978 నుంచి ఆదరిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా అలాంటివి చేశాడా? మిమ్మల్ని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 అప్పుడు హుదుద్ వచ్చినప్పుడు నేను కోటిస్తా అన్నాడు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. మొన్న కూడా కోటిస్తా అన్నాడు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. అంటే ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకు తినేసి పేద ప్రజలకి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీనికి సమాధానం చెప్పండి అమ్మా. శ్యామల గారు, నోటికి ఎదుస్తే అది మాట్లాడడం కాదు. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ మీరు 2 ఎకరాల చంద్రబాబు 2 లక్షల కోట్లు అని అంటున్నావు కదా, ఇది మీరు చేసిన ఒక విష ప్రచారం.